హలో గాయ్స్, టాక్సిక్. సో ఇప్పుడే ఒక అప్డేట్ అయితే తెలపడం జరిగిందనమాట. సో అప్డేట్ అనొద్దు, సో సాడ్ న్యూస్ అన్నమాట టాక్సిక్ కి సంబంధించి. దాని గురించి చెప్తా, డీటెయిల్గా చెప్తా. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మీకు ఇంకా బాగా నచ్చితే హైప్ చేయండి, లేకపోతే షేర్ కూడా చేసే ప్రయత్నం చేయండి అనమాట. సో ఫస్ట్ అయితే దురంధర్ కొన్ని మూవీస్ గురించి చెప్తా, మీకు తెలియాలి. మీకు టాక్సిక్ గురించి ఇప్పుడు తెలియాలంటే ఇవి తెలుసుకుంటే మీకు తెలుపుతా అనమాట. సో దురంధర్ 19th మార్చ్కి అయితే రిలీజ్ అవుతుంది. సో అదే విషయం మనందరూ తెలిసే. టాక్సిక్ కూడా 19th మార్చ్కి రిలీజ్ అవుతుంది. సో డెకాయిట్ 19th మార్చ్కి రిలీజ్ అవుతుంది. సో పోస్ట్ పోన్ అయితే అయింది అనమాట 10th ఏప్రిల్కి అయితే. సో ది ప్యారడైస్ వచ్చేసరికి 27th మార్చ్కి అయితే రిలీజ్ కావాల్సింది. ఈ 21st ఆగస్ట్కి అయితే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అండ్ పెద్ద ఈ 27th మార్చ్కో ఏమో రిలీజ్ కావాల్సింది 30 ఏప్రిల్కి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఈ 26th మార్చ్కి అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ మంత్ వచ్చేసరికి 3 మూవీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి అనమాట. సో ఫస్ట్ చూసుకున్నాం, చెప్తా దీని గురించి. మార్చ్లో చూసుకున్నట్లయితే కేవలం 2 మూవీస్. సో 19th మార్చ్కి దురంధర్ రిలీజ్ అవుతుంది, 26th మార్చ్కి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. మరి టాక్సిక్ చెప్పాలంటే దాని గురించే. ఏప్రిల్లో చూసుకున్నట్లయితే డెకాయిట్ రిలీజ్ అవుతుంది ఏప్రిల్ 10th. సో ఏప్రిల్ 30కి వచ్చేసరికి పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది. జూన్ 4th అయితే టాక్సిక్ మూవీ రిలీజ్ అవుతుంది. అదేంది భయ్యా అని అంటే అదే మరి మ్యాజిక్, పోస్ట్ పోన్ అయింది, దాని గురించే కదా ఈ వీడియో. సో అర్థమైందా, టాక్సిక్ మూవీ అనేది పోస్ట్ పోన్ అయిందనమాట. సో జూన్లో చూసుకున్నట్లయితే అదే జూన్ 26వ తారీఖు ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ కాబోతుంది. సో దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఆగస్ట్లో చూసుకున్నట్లయితే ఆగస్ట్ 21st అయితే ది ప్యారడైస్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో మార్చ్లో 2 మూవీస్, ఏప్రిల్లో 2 మూవీస్, జూన్లో 2 మూవీస్, ఆగస్ట్లో ఒక పెద్ద మూవీ. సో ఇవి ఈ మూవీ అన్నమాట. మరి మే ఎటుపోయింది? సో మార్చ్, ఏప్రిల్ ఓకే, మేలో ఏ మూవీస్ ఉన్నాయని నా డౌట్. మేలో ఒక్కరన్నా రావాలి కదా. సో మరి ఎందుకో అదైతే నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ని మిస్లీడ్ చేశారా టాక్సిక్ అని అంటే వాళ్ళు 100% చేయలేదండి. వాళ్ళు జెన్యున్గా డేట్ని అనౌన్స్ చేశారు, జెన్యున్గా వస్తున్నామని చెప్పారు. సో ఫస్ట్ అన్నీ వెళ్ళిపోయినాయి, ఒకదాని ఇంకొకటి. డెకాయిట్ పోయింది, సో ప్యారడైస్ పోయింది, పెద్ది పోయింది. సో ఇన్ని మూవీస్ పోయినాయి, టాక్సిక్ పోతలేదు ఇందిరా అని చాలామంది అనుకున్నారు. అరే టాక్సిక్కి ఎంత గట్స్ ఉంటే ఆ డేర్కి అక్కడ పెట్టాలంటే పక్క కామెంట్ బాక్స్లో అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి కింద. ఇప్పుడు దురంధర్ ఫ్యాన్స్ కావచ్చు, దురంధర్ వీడియోస్ కింద వచ్చి ఆ టాక్సిక్కి యష్ బాక్స్కి సంబంధించింది, అదే యష్కి సంబంధించింది కేజీఎఫ్లో ఆ గిఫ్ట్ ఉంటుంది కదా, వైలెన్స్ యష్ బాస్ కా బాస్. సో వాట్ ఈస్ దిస్ అండి, ఇవన్నీ పెట్టారన్నమాట. సో ఇప్పుడు మాత్రం ఇక వాళ్ళు తలకాయ ఎత్తుకోలేకపోతున్నారు వాళ్ళ ఫ్యాన్స్ అయితే. సో భయపడ్డారని చెప్పేసి చెప్తున్నారు. సో అదేం కాదు, దాని గురించి కూడా రీజన్ చెప్తా. సో ఇప్పుడు ఎందుకు పోస్ట్ పోన్ చేశారు దాని గురించి చెప్తా. సో దానికంటే ముందు మొన్న తబాహి సాంగ్ వచ్చింది. సో ఆ సాంగ్లో కూడా 19th మార్చ్ అనేది చేశారు. సో 2 days బ్యాక్ అండి, 2 days బ్యాక్ కూడా అంటే నిన్నటి దాకా కూడా సో ఆ సాంగ్లో 19th మార్చ్ అని ఉంటుంది. మీరు పోస్టర్ చెక్ చేయండి, లేకపోతే సాంగ్ క్లైమాక్స్లో అవి చెక్ చేయండి. సో ఇదంతా ఎందుకు అని అంటే, సో మెయిన్ రీజన్ వచ్చేసరికి వాళ్ళొక అనౌన్స్మెంట్లో మనం క్లియర్గా చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అనుకున్న డేట్కే మేము రిలీజ్ చేయాలని అనుకున్నాం, బట్ ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఒక సిచ్యువేషన్ ఏర్పడ్డదట. మిడిల్ ఈస్ట్ స్టేట్స్లో ఒక సిచ్యువేషన్ ఏర్పడ్డదట. సో ఆ సిచ్యువేషన్ ఏం చేస్తుందని అంటే ఒక ఎక్స్ట్రా రీచ్ ఏదైతే ఉంటుందో ఎక్కువ మందికి రీచ్ కాకుండా చేస్తుంది అనమాట. సో మిడిల్ ఈస్ట్ అని అంటే ఫస్ట్ వచ్చేసరికి బీహార్, జార్ఖండ్ అండ్ ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ 4 స్టేట్స్కి సంబంధించి ఈ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. సో మ్యాటర్ ఏంటంటే, ఎక్కువ మందికి రీచ్ కాకపోవడం. ఎట్లా రీచ్ కాదు, మ్యాక్సిమం ప్రమోషన్స్ ఎట్లా చేస్తారు. సో అది కాదు మ్యాటర్ అక్కడ. ఏంటంటే థియేటర్స్ ఇస్తలేరు అనుకుంటాను మ్యాక్సిమం. నాకు తెలిసి ఎక్కువ రీచ్ అని అంటే అదే కదా, థియేటర్స్ ఇవ్వకపోతేనే ఎక్కువ రీచ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది, ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ సలార్ 2023లో వచ్చిందనమాట. 23 డిసెంబర్కి అయితే వచ్చిందనమాట. సో ఆ మూవీ చూసుకున్నట్లయితే నార్త్లో ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు, డున్కీ అనే సినిమాకి ఇచ్చారనమాట. హిందీ మార్కెట్ ఎక్కువ ఉండేసరికి సో మేబీ ఇక్కడ కూడా అదే ఛాన్స్ ఉండొచ్చు. అంటే ఇక్కడ దురంధర్ 2కి ఎక్కువ ఈ ప్లేస్లో ఏవైతే ఉన్నాయో బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఈ 4 స్టేట్స్కి సంబంధించి
దాన్ని ఏమంటారు, ఒక థియేటర్ కూడా ఇవ్వలేదు కావచ్చు టాక్స్కి, లేకపోతే తక్కువ థియేటర్స్ ఇచ్చి ఉండొచ్చు. అంటే వాళ్ళ బడ్జెట్ హై ఉండొచ్చు టాక్స్కి మేబీ. దురంధర్ 2 చాలా అంటే సెట్స్లో తీసారు కానీ తక్కువ బడ్జెట్ దురంధర్ 2 కంపేర్ టు టాక్సిక్ ఈజ్ హై బడ్జెట్ మూవీ. ఎందుకనంటే ఆ పొటెన్షియల్ ఉన్నది, ఆ విజువల్స్ మీరు చూడండి. మీరు దురంధర్ కంటే టాక్సిక్ ఆ ప్రొడక్షన్ హౌస్ తెలిసిపోతూ ఉంటుంది మీకు, వేరే లెవెల్ ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రాఫిక్స్ చాలా బాగున్నది కాబట్టి. సో దాని గురించి నేను మాట్లాడదాను. సో దీనికంటే తెలుగే బెటర్ నన్ను అడిగితే. దిల్రాజు కోరి కొనుక్కున్నాడు. దిల్రాజు అంటే ఇట్లా బీహార్లో ఉంటారా డిస్ట్రిబ్యూటర్స్, లేకపోతే వెస్ట్ బెంగాల్, ఒడిషా, లేకపోతే మన జార్ఖండ్. సో ఇక్కడ ఉండరా ఏంటి అసలు సమస్య ఏంటి వీళ్ళతోటి అనేది నన్ను అడిగితే అదే రీజను, థియేటర్స్ ఇవ్వలేదు. సో అందుకనే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. సో మేబీ ఈ మూవీ అయిపోతే వాళ్ళకి థియేటర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. అంటే వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు June 4th అని చెప్పేసి. వాళ్ళు అనౌన్స్ చేసుకున్నది ఎక్కడ కూడా, అంటే ఆ మూవీ ఏ మూవీ కూడా రావట్లేదు ఆ టైంకి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. చాలామంది భయపడ్డాడు అనుకున్నారు. భయపడ్డాడు కాదు, ఒక్కసారి థియేటర్లో ఇచ్చి చూడండి తెలుస్తుంది మీకే ఆట. టాక్సిక్ అంటే బాగుంది అనుకుంటారా మీరు, ఏదో వస్తాడు చేస్తాడు ఇక. టీజర్ చూడండి మీరు, కల్ట్ టీజర్ అది, కల్ట్ టీజర్ అది. ఎవ్రీ ఆడియన్స్ ఒక ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు యష్ని ఏం ప్రాపర్ ఎమోషన్ లేకుండానే డైరెక్ట్ పోయి యాక్ట్ చేస్తాను నేను అనుకుంటా. సో ఆయనే రైటర్ కలిసి రాసి కోప్ రైటర్స్. సో యష్ అండ్ గీతూ మోహన్ దాస్ ఇద్దరు కలిసి రాశారు. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకటే, గీతూ మోహన్ దాస్. సో ఎంత కల్టుకుంటే ఆ డేర్ ఎట్లుండాలి. సో అంతమంది ఫీమేల్ లీడ్స్ ఉన్నారు మూవీలో. సో బీజేఎం చూసారా, విజువల్స్ చూసారా, యాక్షన్ సీక్వెన్సెస్ చూసారా, ఎట్లా చెప్తారండి మీరు భయపడారని చెప్పేసి. సో ముమ్మడికి తప్పండి మీరు ఒక్కసారి. అదే ఆ ప్రాబ్లం ఏదో మేబీ అదే, అంతమించి అయితే ఏముండదు. భయపడ్డాడు అనేది అయితే అస్సలు మీరు మర్చిపోండి. అఫ్కోర్స్ దురంధర్ కంటెంట్ బాగుండొచ్చు. సో అట్లా అని చెప్పేసి భయపడ్డాడని చెప్పేసి దురంధర్ ఫ్యాన్స్ ఎగురుతున్నారు ఇప్పుడు. తప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.